హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ 9th క్లాస్ ప్రజాస్వామ్య రాజకీయాలు అనేటువంటి టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని సోషల్ పరంగా ఫస్ట్ లెసన్ ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ప్రజాస్వామ్యం ఎందుకు, మరి ఈ లెసన్ స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా ఎస్జిటికి ఇద్దరికి యూజ్ అవుతుంది. బట్ మనం ఎస్జిటి స్టాండర్డ్లో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ థియరీ కాన్సెప్ట్ కాబట్టి వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు. ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా మనం ఎస్జిటి బేస్ చేసుకొని కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరైనా మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంవీఆర్ నంద్యాల 8341949272. ఫ్రెండ్స్ మరి ఈ లెసన్ ఎస్జిటి బేస్ చేసుకుని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం కాబట్టి నేను మెయిన్ పాయింట్స్ దగ్గర హైలైట్ చేసుకొని చెప్తా. ఆ మెయిన్ పాయింట్స్ మాత్రం క్లియర్గా నోట్స్ రాసుకోండి. ఒక 30 to 40 పాయింట్స్ క్లియర్గా నోట్స్ రాసుకుంటే మీరు ఈ లెసన్ పైన పూర్తి అవగాహన అయితే ఏర్పడుతుంది. థియరీ కాన్సెప్ట్ కాబట్టి మళ్ళీ చెప్తున్నా, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ప్రజాస్వామ్యం ఎందుకు అనే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఇచ్చొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, మెయిన్ పాయింట్స్ మాత్రమే హైలైట్ చేస్తా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంచండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. అబ్రహం లింకన్ గురించి ప్రస్తావిస్తూ ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడిన ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని చెప్పారు. అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే, అబ్రహం లింకన్ బేస్ చేసుకొని ఇక్కడ ఇస్తున్నాం అనమాట. తన ప్రస్తావన బేస్ చేసుకొని ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడిన ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని తెలియచేసిన వారు ఎవరు అంటే అబ్రహం లింకన్. హైలైట్ చేసుకోండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అబ్రహం లింకన్ ఇచ్చినటువంటి వ్యాఖ్య అనమాట. నెక్స్ట్ ఇక్కడ మరో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక్కసారి చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇక్కడ చూడండి, ప్రజాస్వామ్యం అనే పదము ఏ గ్రీకు పదం నుంచి వచ్చింది? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. ప్రజాస్వామ్యం అనే పదము ఏ గ్రీకు పదం నుంచి వచ్చింది? లేదా అదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు, ప్రజాస్వామ్యం అనే పదము డెమోక్రేషియా అనే ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది అని అడగచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎలా ఇచ్చినా కానివ్వండి, ప్రజాస్వామ్యం అనే పదము డెమోక్రేషియా అనేటువంటి గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది. హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యం అనే పదము డెమోక్రేషియా అనేటువంటి ఏ భాషా పదం నుంచి వచ్చింది? గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది. మరి ప్రజాస్వామ్యానికి గ్రీకు భాషా పదం ఏంటి? డెమోక్రేషియా. మరి ఇక్కడ గ్రీకు భాషలో డెమోస్ అంటే అర్థం ఏంటి అంటే ప్రజలు అని, క్రేషియా అంటే అర్థం ఏంటి అంటే పాలన అని. అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత పాలన అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చాయి ఫస్ట్ పేజ్లో. ఏంటి? ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడిన ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని చెప్పిన వారు ఎవరు అంటే అబ్రహం లింకన్ అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోండి. ప్రజాస్వామ్యం అనే పదము డెమోక్రేషియా అనే గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది అనేది హైలైట్ చేసుకోండి. మరి గ్రీకు భాషలో డెమోస్ అనగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు, గ్రీకు భాషలో డెమోస్ అనగా అర్థం ఏంటి అంటే ప్రజలు అనేది హైలైట్ చేసుకోవాలి. క్రేషియా అంటే అర్థం ఏంటి అంటే పాలన. అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత పాలన అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మరో ఇంపార్టెంట్ పాయింట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, సో మీరు మ్యాటర్ కావాలంటే మొత్తమైన చదువుకోండి, టెక్స్ట్ బుక్ ఉంటే మీ దగ్గర క్లియర్గా చదవండి. బట్ నేను ఇక్కడ ఎస్జిటి స్టాండర్డ్లో మీకు ప్రతి పాయింట్ అయితే క్షుణ్ణంగా కవర్ చేస్తా. ఇక్కడ చూడండి, ప్రజాస్వామ్యం అనేది పాలకులు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వ రూపం అనేది ఇక్కడ మనము సాధారణ నిర్వచనంతో మనం ఇక్కడ ప్రారంభించుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజాస్వామ్యం అనేది మరొక డెఫినేషన్ పరంగా అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే, ఈ క్రింది వానిలో ప్రజాస్వామ్యం అనేటువంటి పదానికి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. అర్థమైందని నేను చెప్పింది. ఈ క్రింది వానిలో ప్రజాస్వామ్యం అనేటువంటి పదానికి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చేసి దాన్ని బేస్ చేసుకొని కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యం అనేది పాలకులు ప్రజలచే ఎన్నుకోబడు ప్రభుత్వ రూపము అనేటువంటి ఒక సాధారణ నిర్వచనంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట.
ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు చూడండి, ఒక్కసారి చూడండి. మయన్మార్ సైనిక పాలకులు ప్రజలచే ఎన్నుకోబడిన వారు కాదు. సైన్యాన్ని అదుపులో ఉంచుకున్న వీరు దేశానికి పాలకులు అయ్యారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. ఈ క్రింది వాణిలో సైన్యాన్ని అదుపులో ఉంచుకొని తన దేశానికి పాలకులైన వారు ఎవరు అంటే మయన్మార్. ఓకేనా, క్లియరా? హైలైట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే మయన్మార్ సైనిక పాలకులు ప్రజలచే ఎన్నుకోబడిన వారైతే కాదు. సైన్యాన్ని అదుపులో ఉంచుకొని వీరు దేశానికి పాలకులు కావడం అయితే జరిగింది. ఈ నిర్ణయంపై ప్రజలకు ఎలాంటి పాత్ర లేదు. పినోచిట్ అంటే చిలీ వంటి నియంత్రణ ప్రజలు ఎన్నుకోబడలేదు. ఇది రాచరికానికి కూడా వర్తిస్తుంది. ప్రజలు వారిని పరిపాలించడానికి ఎన్నుకున్నందున సౌదీ అరేబియా రాజులు పరిపాలన చేయడం లేదు. అంటే ఇక్కడ మీకు మరో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, రాచరికానికి కూడా వర్తిస్తుంది. అంటే ఇక్కడ మీరు ఆ పాయింట్ హైలైట్ చేసుకుంటే మీకు ఈజీగా దాని యొక్క మీనింగ్ ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్, రాజవంశంలో పుట్టినందువలనే పాలన చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము, ప్రజలు వారిని పరిపాలించడానికి ఎన్నుకున్నందున సౌదీ అరేబియా రాజులు పరిపాలన చేయడం లేదు. రాజవంశంలో పుట్టినందున పరిపాలన చేస్తున్నారు. హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ మరో ఇంపార్టెంట్ బిట్ ఇచ్చాడు, సౌదీ అరేబియా బేస్ చేసుకొని ఇచ్చాడు. చూడండి, ఇక్కడ సౌదీ అరేబియా బేస్ చేసుకొని ఇచ్చాడు. ఏమనిచ్చాడు, మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఏమనిచ్చాడు అంటే సౌదీ అరేబియా రాజులు పరిపాలన చేయడం లేదు. అంటే ఇక్కడ పరిపాలించడానికి ఎన్నుకున్నందున సౌదీ అరేబియా రాజులు పరిపాలన చేయడం లేదు. రాజవంశంలో పుట్టినందున వారు పాలన చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు మరొక పాయింట్గా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరో ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, ప్రజాస్వామ్య లక్షణాలను బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి మీరు హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ టైం లేదు, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. పాకిస్తాన్లో పర్వేజ్ ముషారఫ్ 1999 అక్టోబర్లో సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టి తనను తాను దేశానికి ముఖ్య పాలకుడిగా ప్రకటించుకున్నాడు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు, ఏమని, పాకిస్తాన్లో సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు ఎవరు? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే విధానం చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్లో 1999లో సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు ఎవరు అంటే పర్వేజ్ ముషారఫ్. హైలైట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. లేదా పాకిస్తాన్లో పర్వేజ్ ముషారఫ్ ఏ సంవత్సరంలో సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించారు అంటే 1999. ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోవాలి. ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఇక్కడ చిత్రాన్ని బేస్ చేసుకొని ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. ఇక్కడ ఆల్ బాత్ పార్టీ అంటే మనకి ఇక్కడ సిరియా దేశానికి సంబంధించినటువంటి పార్టీ. ఇక్కడ ఇచ్చారు చూడండి, క్లియర్గా ఇచ్చారు చూడండి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే సిరియా ఒక చిన్న పశ్చిమాసియా దేశము. ఈ దేశంలో పాలన బాత్ పార్టీ, దాని కొన్ని చిన్న మిత్రపక్షాలు మాత్రమే ఎన్నికల్లో పోటీకి ప్రవేశం ఉంది. అంటే ఇక్కడ ఓవరాల్గా ఈ చిత్రాన్ని బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సిరియా దేశానికి సంబంధించినటువంటి పార్టీ అనమాట. అంటే ఆల్ బాత్ పార్టీ అంటేనే మనకు ఏ దేశం హైలైట్ కావాలి అంటే సిరియా అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్, మరో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇక్కడ చూడండి, 2002 ఆగస్టులో, అంటే ఇందాక చెప్పినటువంటి పేరు బేస్ చేసుకొని పాకిస్తాన్ రాజ్యాంగం లీగల్ ఫ్రేమ్వర్క్ ఆర్డర్ను జారీ చేసింది. అంటే ఇక్కడ మనకు పాకిస్తాన్ అంటేనే మీకు ఇందాక చెప్పాను, ఏమని, పర్వేజ్ ముషారఫ్ సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించడం జరిగింది అనేటువంటి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోమని చెప్పానైతే చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, జనరల్ ముషారఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ను ప్రజాస్వామ్యం అని పిలవకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని మనకు స్పష్టమవుతుంది. అయితే వీటిలో ఒకదానిపై దృష్టి పెడితే పాకిస్తాన్లో పాలకులు ప్రజలచే ఎన్నుకోబడ్డారని మనము చెప్పగలమా అంటే దాదాపు చెప్పలేము అని చెప్తున్నాము. ప్రజలు జాతీయ ప్రాంతీయ శాసనసభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకొని ఉండవచ్చు, కానీ అలా ఎన్నికైన ప్రతినిధులు నిజమైన పాలకులు అయితే కాదు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్
ఛాన్స్ ఉండేటువంటి బిట్. మళ్ళా ఒక పాయింట్ చూడండి. అంటే ఇందాక చెప్పినటువంటి మనం ఒక లక్షణంలో చెప్పాం కదా, ప్రజాస్వామ్యంలో తుది నిర్ణయం తీసుకునే అధికారము ప్రజలచే ఎన్నుకోబడిన వారికే ఉండాలి. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో తుది నిర్ణయం తీసుకునే అధికారము ప్రజలచే ఎన్నుకోబడిన వారికి మాత్రమే ఉండాలి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. చైనాలో క్వాంగ్వో రెన్విజ్ దైబియావాలో దవాజ్ అంటే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అని పిలువబడే దేశ పార్లమెంటును ఎన్నుకోవడం కోసం ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. దేశ అధ్యక్షుడిని నియమించే అధికారము నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్కి ఉంది. దీనిలో చైనా నలుమూలల నుండి ఎన్నుక దాదాపుగా 3000 మంది సభ్యులు ఉన్నారు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అంటేనే మనకు ఏ దేశం గుర్తు రావాలి? చైనా గుర్తు రావాలి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా అక్కడ చూడండి, క్వాంగువా రెన్విన్ దైబియావో దయాజ్ అంటే మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు? నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. హైలైట్ చేసుకున్నారా? నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అంటేనే మనకు ఏ దేశం గుర్తు రావాలి? చైనా గుర్తు రావాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అంటే దేశ పార్లమెంటును ఎన్నుకోవడానికి, చైనాలో దేశ పార్లమెంటును ఎన్నుకోవడానికి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మరో పాయింట్ ఉంది చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక్కసారి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. 1930లో స్వాతంత్రం పొందినప్పటి నుండి మెక్సికో తన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ప్రతి 6 సంవత్సరాల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తుంది. దేశం ఎప్పుడు సైనిక లేదా నియంత పాలన లేదు, కానీ 2000వ సంవత్సరం వరకు ప్రతి ఎన్నికల్లోనూ పిఆర్ఐ అంటే అర్థం ఏంటి? ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ గెలుపొందింది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే 1930లో స్వాతంత్రం పొందినప్పటి నుండి మెక్సికోలో తన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ప్రతి 6 సంవత్సరాల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తుంది. అంటే మెక్సికోలో 1930 బేస్ చేసుకొని చెప్తే మెక్సికోలో తన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తుంది అంటే ప్రతి 6 సంవత్సరాల తర్వాత. ఎన్ని సంవత్సరాల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తుంది అంటే ప్రతి 6 సంవత్సరాల తర్వాత అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక్కసారి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు హైలైట్ చేసుకోండి. ప్రజాస్వామ్యంపై మన అవగాహనకు మనం 2వ లక్షణంగా జోడించవచ్చు. ఇందాక మొదటి లక్షణం మీకు క్లియర్గా చెప్పాను, మీకు ఇందాక హైలైట్ చేసుకుంటే ప్రజాస్వామ్యం యొక్క మొదటి లక్షణం ఏం చెప్పాను? ప్రజాస్వామ్యంలో తుది నిర్ణయం తీసుకునే అధికారము ప్రజలచే ఎన్నుకోబడిన వారికి మాత్రమే ఉంటుంది అనేది మీకు మొదటి లక్షణం కింద చాలా చాలా క్లియర్గా అయితే చెప్పాను. మరి ఇక్కడ ప్రజాస్వామ్యంపై మన అవగాహనకు మనం 2వ లక్షణంగా మనం ఇక్కడ జోడీకరించవచ్చు. అంటే ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు కూడా ఓడిపోవడానికి అవకాశం ఉండేలా జరిగే స్వేచ్ఛ నిష్పక్షపాతమైన ఎన్నికలే ప్రజాస్వామ్యానికి పునాది. అంతే కదా, మనం క్లియర్గా చెప్పుకోవచ్చు కదా, ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు కూడా ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంది. అలా ఉండేలా జరిగేటువంటి స్వేచ్ఛ నిష్పక్షపాతమైన ఎన్నికలే ప్రజాస్వామ్యానికి పునాదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మరో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, నెక్స్ట్ బిట్ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే ఒక వ్యక్తి ఒక ఓటు ఒకే విలువ. మరి దీని గురించి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఉంది. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 2015 వరకు సౌదీ అరేబియాలో మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 విధాలుగా అడగచ్చు. ఏమని? ఏ సంవత్సరం వరకు సౌదీ అరేబియాలో మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు అంటాడు. 2015. ఇదే క్వశ్చన్ సౌదీ అరేబియాలో మహిళలకు ఎప్పటి నుంచి ఓటు హక్కు కల్పించారు? ఎప్పటి నుంచి ఓటు హక్కు కల్పించారు అంటే 2015 నుండి. అంటే 2015 వరకు సౌదీ అరేబియాలో మహిళలకు ఓటు హక్కు అనేది ఉండేది కాదు. అయితే సౌదీ అరేబియాలో మహిళలకు ఓటు హక్కు ఎప్పటి నుంచి కల్పించారు అంటే 2015. అంటే అదే క్వశ్చను రివర్స్లో అడిగినా మీరు చెప్పగలగాలి. ఇక్కడ చూడండి, డైరెక్ట్ క్వశ్చన్ ఇండైరెక్ట్ క్వశ్చన్ మీకు అర్థమై ఉంటుంది. 2015 వరకు సౌదీ అరేబియాలో మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు అనేది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 2015 వరకు. అంటే ఇక్కడ ఏమడగచ్చు రివర్స్లో? సౌదీ అరేబియాలో మహిళలకు ఏ సంవత్సరం నుండి ఓటు హక్కు ఉంది, ఓటు హక్కు కల్పించడం జరిగింది అంటే 2015వ సంవత్సరం నుంచి. 2015 వరకు
ఉండేది కాదు అంటే 2015 తర్వాత ఉంది అనే కదా దాని యొక్క మీనింగ్. అంటే 2015 నుంచి మహిళలకు ఓటు హక్కు రావడం అయితే జరిగింది. ఇది మీరు హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, రష్యన్ మైనారిటీకి చెందిన వ్యక్తులు ఓటు హక్కును పొందడం కష్టంగా ఉండే విధంగా ఎస్తోనియా పౌరసత్వ నియమాలు రూపొందించింది. ఫిజీలో భారతీయ ఫిజియన్ ఓటు కంటే స్థానిక ఫిజీ పౌరుని ఓటు ఎక్కువ విలువ ఉండేలా ఎన్నికల వ్యవస్థ ఉంది. అంటే ఇక్కడ ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే ప్రజాస్వామ్యం రాజకీయ సమానత్వం అనే ప్రాథమిక సూత్రంపై ఆధారపడి ఉంది. ఇక్కడ మరో ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ప్రజాస్వామ్యం అనేది రాజకీయ సమానత్వం అనేటువంటి ప్రాథమిక సూత్రంపై ఆధారపడి ఉంది అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఓవరాల్గా ప్రజాస్వామ్యం యొక్క మూడో లక్షణంగా మనం ఏం చెప్పుకుంటాము అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి వయోజన పౌరునికి ఒక ఓటు ఉండాలి, ప్రతి ఓటుకు ఒకే విలువ ఉండాలి అనేది మనము ప్రజాస్వామ్యం యొక్క మూడవ లక్షణంగా చెప్పుకుంటాము. అంటే రెండవ లక్షణం ఏం చెప్పాను, ప్రజాస్వామ్యంపై మన అవగాహనకు మనం రెండవ లక్షణంగా చెప్పుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రతి వయోజ పౌరునికి ఒక ఓటు ఉండాలి, ప్రతి ఓటుకు ఒకే విలువ ఉండాలి అనేది మూడో లక్షణంగా తీసుకుంటే ప్రజాస్వామ్యంలో తుది నిర్ణయం అనేది తీసుకునే అధికారము ప్రజలచే ఎన్నుకోబడిన వారికి ఉండాలనేది మనము మొదటి లక్షణంగా మనం అక్కడ చెప్పుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, సద్దాం హుస్సేన్ పాలనను తొలగించిన తరువాత జరిగిన ఇరాక్ ఎన్నికల గురించినది. అతను కటకటాల వెనుక చూపించబడ్డారు. అంటే వ్యంగ్యం చిత్రకారుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఒకసారి కార్టూన్ ద్వారా ఇచ్చాడనమాట. అంటే ఇక్కడ మనము సద్దాం హుస్సేన్ పాలనను బేస్ చేసుకొని ఇచ్చాడనమాట. సద్దాం హుస్సేన్ పాలనను తొలగించిన తరువాత జరిగిన ఇరాక్ ఎన్నికల గురించినది. అతను కటకటాల వెనుక చూపించబడ్డాడు అంటే జైల్లో పడ్డాడు. దాని గురించి అక్కడ డయాగ్రామ్లో క్లియర్గా ఒక వ్యంగ్యంగా చూపించడం అయితే జరిగింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి, సమన్యాయ పాలన, హక్కులను గౌరవించడం. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1980లో శ్వేత జాతి మైనారిటీ పాలన నుంచి స్వాతంత్రం పొందిన దేశాన్ని గుర్తించండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. 1980లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే విధానం చాలా ఇంపార్టెంట్. 1980లో శ్వేత జాతి మైనారిటీ పాలన నుండి స్వాతంత్రం పొందిన దేశం ఏంటి అంటే జింబాబ్వే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. లేదా జింబాబ్వే ఏ సంవత్సరంలో శ్వేత జాతి మైనారిటీ పాలన నుండి స్వాతంత్రం పొందింది అంటాడు. మరి ఏ సంవత్సరంలో అంటే 1980లో. అప్పటి నుండి దేశ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించినటువంటి పార్టీ ఏంటి అంటే ZANUPF. హైలైట్ చేసుకోవాలి. ఈ పార్టీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జింబాబ్వే అంటేనే మనకు శ్వేత జాతి మైనారిటీ పాలన స్వాతంత్రం పొందింది అని 1980లో చెప్తున్నాము. అప్పటి నుండి దేశ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించినటువంటి పార్టీ ZANUPF పార్టీ చేత పరిపాలించబడింది అనేది హైలైట్ చేసుకోండి. దాని నాయకుడు రాబర్ట్ ముగాబే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలించడం అయితే జరిగింది. హైలైట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ZANUPF పార్టీ చేత పరిపాలించబడింది. మరి దాని నాయకుడు ఎవరు అంటే రాబర్ట్ ముగాబే. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ అన్ని చదివితే మీకు అక్కడ కన్వర్జేషన్ పరంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మరో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఒక్కసారి చూడండి, నాలుగో లక్షణం పరంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు. రాజ్యాంగ చట్టము పౌరుల హక్కులు నిర్దేశించిన పరిమితుల్లోనే ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన కొనసాగిస్తుంది అనేది మనకి ఇక్కడ ప్రజాస్వామ్యం యొక్క 4వ లక్షణంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో ప్రజాస్వామ్య లక్షణము కానిది గుర్తించండి అని అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ రాజ్యాంగ చట్టము పౌరుల హక్కులు నిర్దేశించిన పరిమితుల్లోనే ప్రజాస్వామ్య ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది అనేది మనకు ప్రజాస్వామ్యం యొక్క 4వ లక్షణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓవరాల్గా ఇచ్చాడు చూడండి, ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేత పాలకులు ఎన్నుకోబడే ప్రభుత్వ రూపము. మనం ఫస్ట్ చెప్పినటువంటి పాయింట్ అనమాట. ఇక్కడ చూడండి, గూగుల్
గూగుల్, యాహూ వంటి ప్రసిద్ధ వెబ్సైట్లపై పరిమితులు విధించడం ద్వారా చైనా ప్రభుత్వము ఇంటర్నెట్లో ఉచిత సమాచార ప్రవాహాన్ని నిరోధించింది. ట్యాంకుల నిరాయుధ విద్యార్థి చిత్రం ఇటీవల చైనీకుల చరిత్రలో మరొక ప్రధాన సంఘటన పాలన గుర్తు చేస్తుంది. ఈ సంఘటన గురించి అంటే ఇక్కడ ఒక చిత్రాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. అంటే పైన ఒక చిత్రం ఇచ్చాడు కదా, వ్యంగ్య చిత్రము, దాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. ఏమని? గూగుల్, యాహూ వంటి ప్రసిద్ధ వెబ్సైట్లపై పరిమితులు విధించడం ద్వారా చైనా ప్రభుత్వము ఇంటర్నెట్లో ఉచిత సమాచార ప్రవాహాన్ని నిరోధించింది. అంటే ఇక్కడ ఏమని చెప్పొచ్చు? గూగుల్, యాహూ వంటి ప్రసిద్ధ వెబ్సైట్లపై పరిమితులు విధించడం ద్వారా ఏ దేశ ప్రభుత్వము ఇంటర్నెట్లో ఉచిత సమాచార ప్రవాహాన్ని నిరోధించింది అంటే మనము చైనా ప్రభుత్వము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఏ ప్రభుత్వము? చైనా ప్రభుత్వము. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వ రూపమని చేసుకొని పాయింట్స్ ఇచ్చారు చూడండి. ప్రజలచే ఎన్నుకోబడడానికి పాలకులు అన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నికలు ప్రస్తుత పాలకులను మార్చడానికి ప్రజలకు ఒక ఎంపికను, న్యాయమైన అవకాశాన్ని అందిస్తాయి. ఈ ఎంపిక అవకాశం ప్రజలందరికీ సమాన ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది. ఈ ఎంపిక యొక్క కార్యాచరణ రాజ్యాంగం యొక్క ప్రాథమిక నియమాల ద్వారా పౌరుల హక్కుల యొక్క పరిమితి చేయడానికి ప్రభుత్వానికి దారితీస్తుంది. ఇక్కడ ఒక మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చారు చూడండి. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మీకే చాలా క్లారిటీ వస్తుంది. ఇప్పటికి 4 లక్షణాలు చెప్పాం కదా, ఆ 4 లక్షణాలను బేస్ చేసుకొని సింపుల్గా లైన్ ఆన్సర్ మనం జతపరుద్దామా? ప్రజాస్వామ్యం మనుగడలో ఉందా లేదా తెలుసుకోవడానికి 5 ఉదాహరణలు ఇచ్చాను. ఆ 5 ఉదాహరణలను బేస్ చేసుకొని ప్రజాస్వామ్య లక్షణము దేనికి మ్యాచ్ అవుతుంది అని క్లియర్గా అడిగాడు. ఒక్కసారి మనం దీని యొక్క ఆన్సర్స్ చెప్తే మనకు ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది. ఫస్ట్ వన్ చూడండి. భవిష్యత్తులో తాను ఎన్నికైన ప్రతినిధుల సలహా మేరకు తన బాధ్యతలను నిర్వహించాలని భూటాన్ రాజు ప్రకటించాడు. అంటే మనం ఇక్కడ ఏం చెప్పచ్చు? ఎన్నికైన నాయకుల ప్రధాన నిర్ణయాలే కదవి. భవిష్యత్తులో తాను ఎన్నికైన ప్రతినిధుల సలహా మేరకు తన బాధ్యతలను నిర్వహిస్తానని భూటాన్ రాజు ప్రకటించాలంటే మనం ఏం చెప్పుకోవచ్చు? ఇక్కడ ఎన్నికైన నాయకుల యొక్క ప్రధాన నిర్ణయాలుగా మనం దాన్ని చెప్పుకోవచ్చు. అంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 అనుకుంటే ఫస్ట్ దానికి మనం ఏం చెప్పచ్చు? 5th వన్ సరిగా మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్. భారతదేశం నుండి వలస వెళ్ళిన అనేక మంది కార్మికులకు శ్రీలంకలో ఓటు హక్కు ఇవ్వలేదు. ఎందుకని? ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే విలువ. అంతే కదా, ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే విలువ. అంటే మనం ఇక్కడ థర్డ్ దాన్ని మనం ఇక్కడ మ్యాచ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ దానికి 5th వన్ మ్యాచ్ చేయొచ్చు, సెకండ్ దానికి థర్డ్ వన్ మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్, రాజకీయ సమావేశాలు, ప్రదర్శనలు, ర్యాలీలపై రాజులు నిషేధం విధించారు. ఎందుకు? హక్కులకు గౌరవం ఇవ్వాలి కాబట్టి. అంటే మనం ఇక్కడ హక్కులకు గౌరవం అంటే మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే రాజకీయ సమావేశాలు, ప్రదర్శనలు, ర్యాలీలపై రాజు నిషేధం విధించడానికి హక్కులకు గౌరవం ఇవ్వాలి. అంటే మనము దేనికి మనం చెప్పొచ్చు? సెకండ్ దానికి చెప్పొచ్చు. బీహార్ అసెంబ్లీని రద్దు చేయడము రాజ్యాంగ విరుద్ధమని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఎందుకని? సమన్యాయం పాటించాలి కాబట్టి. అంటే మనం దీన్ని ఫస్ట్దిగా ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఎన్నికల సమయంలో తటస్థ ప్రభుత్వాలు పరిపాలించడానికి బంగ్లాదేశ్లోని రాజకీయ పార్టీలు అంగీకరించాయి. ఎందుకని? స్వేచ్ఛాయుత ఎన్నికల పోటీ జరగాలి కాబట్టి. అంటే మనం ఇక్కడ 4th దానికి ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th, 5th అనుకుంటే లక్షణాలను బేస్ చేసుకొని మనం ఫస్ట్ దానికి 5th లక్షణము, సెకండ్ దానికి 3rd లక్షణము, థర్డ్ దానికి 2nd లక్షణము, 4th దానికి 1st లక్షణము, 5th దానికి 4th లక్షణం మనము అక్కడ సరైనవిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇక్కడ ప్రజాస్వామ్యం ఎందుకు అని ఇచ్చాడు. ఒక్కసారి ఇక్కడ కన్వర్జేషన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఆ కన్వర్జేషన్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడ ఉండేటువంటి కన్వర్జేషన్ ఏంటో తెలుస్తుందన్నమాట. ఇక్కడ ఒక కన్వర్జేషన్ ఇచ్చాడు చూడండి. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. బ్రిటిష్ పాలనకు వెళ్ళాలా, ఈ దేశాన్ని పరిపాలించడానికి ఏ రాజైనా ఆహ్వానించాలంటే మనకి ఇక్కడ నాకు తెలియదు. ఈ దేశానికి కావలసిన బలమైన నాయకుడు, ఈ దేశానికి కావలసినది బలమైన నాయకుడు. ఎన్నికలు, పార్లమెంటుతో అవసరం లేని వ్యక్తి. ఒక నాయకుడికి అన్ని అధికారాలు ఉండాలి. దేశ ప్రయోజనాల దృష్ట్యా అతను ఏమైనా చేయగలగాలి. అతడు మాత్రమే దేశం నుండి అవినీతిని, పేదరికాన్ని దూరం చేయగలడు. అంటే ఎవరో ఏమనొచ్చారు? దీన్ని నియంతృత్వం అంటారు. అంటే మనము పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని మనం అక్కడ ఏమని చెప్తున్నాము అంటే నియంతృత్వం అని మనటువంటి ఒక వాక్యాన్ని, అక్కడ ఒక పదాన్ని మనము అక్కడ ఉపయోగించడం అయితే జరిగింది.
ఒక్కసారి మీరు ఆ కన్వర్జేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ప్రజాస్వామ్యానికి వ్యతిరేక వాదనలు మనకు తెలిసిందే కదా. ఒక్కసారి కొన్నింటిని అబ్జర్వ్ చేస్తే ప్రజాస్వామ్యంలో నాయకులు మారుతూనే ఉంటారు, అది అస్థిరతకు దారితీస్తుంది. ప్రజాస్వామ్యం రాజకీయ పోటీ అధికారం కోసం జరిగే ఆట, నైతికతకు ఆస్కారం అయితే లేదు. ప్రజాస్వామ్యంలో చాలామందిని సంప్రదించాలి, ఇది ఆలస్యానికి దారితీస్తుంది. ఎన్నికైన నాయకులు ప్రజల శ్రేయస్సుకు తెలియదు, అది చెడు నిర్ణయాలను దారితీస్తుంది. ప్రజాస్వామ్యం అవినీతిని దారితీస్తుంది, ఎందుకంటే అది ఎన్నికల పోటీపై ఆధారపడి ఉంటుంది. సామాన్యులకు ఏది మంచిదో తెలియదు, ఏ నిర్ణయాన్ని వారికి వదిలివేయరాదు. ఇలా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, వాటిని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. ఏంటి అంటే 1958, 1961 నాటి చైనా కరువు ప్రపంచ చరిత్రలో నమోదైన అత్యంత దారుణమైన కరువు. అంటే ఇక్కడ 1958, 1961 ఏ దేశ కరువు ప్రపంచ చరిత్రలో నమోదైన అత్యంత దారుణమైన కరువుగా మనం చెప్పుకుంటున్నాము అంటే చైనా. దీన్నే మనం కొంచెం రివర్స్లో అడిగాము అనుకోండి, ఏ కాలము నాటి చైనా కరువు ప్రపంచ చరిత్రలో నమోదైన అత్యంత దారుణమైన కరువుగా చెప్తాము అంటే 1958, 1960. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి ఒక బిట్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. అయితే చైనాకు ఉన్నంత కరువు భారతదేశంలో లేదు. ఇక్కడ ఒక వ్యంగ్య చిత్రాన్ని ఇచ్చాడు, ఆ వ్యంగ్య చిత్రాన్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఈ వ్యంగ్య చిత్ర సుదీర్ఘ నిర్ణయం అనుభవం ఒక బ్రెజిల్ దేశానికి చెందినది. దీనికి ది హెడెన్, ఇక్కడ చూడండి, బ్రెజిల్ దేశానికి చెందినది ది హెడెన్ సైడ్ ఆఫ్ డిక్టేటర్షిప్ అనే పేరు పెట్టారు. అంటే ఇక్కడ ఈ పేరు అనేది ఏ దేశానికి చెందినదిగా మనం చెప్పుకోవచ్చు, ది హిడెన్ సైడ్ ఆఫ్ డిక్టేటర్షిప్ అనేటువంటి పేరు అంటేనే మనకు బ్రెజిల్ దేశానికి చెందినదిగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ప్రతి పాయింట్ ఎక్కడి నుంచి పెట్టిస్తారో తెలియదు కాబట్టి, బట్ ఎస్జిటి స్టాండర్డ్ వరకు అయితే ఇది ఇంకా డెప్త్గానే చెప్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ప్రజాస్వామ్య ప్రభుత్వం మెరుగైన ప్రభుత్వం, ఎందుకంటే ఇది మరింత జవాబుదారీ ప్రభుత్వం. కొన్ని పాయింట్స్ ఇచ్చాడు, ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రజాస్వామ్యం నిర్ణయాల గుణాత్మకతను మెరుగుపరుస్తుంది. ప్రజాస్వామ్య నిర్ణయాల గుణాత్మకతను మెరుగుపరుస్తుంది అని చెప్తున్నాం, దాని యొక్క మీనింగ్ అన్నమాట. ప్రజాస్వామ్యం విభేదాలు సంఘర్షణలను ఎదుర్కోవడానికి అవకాశం కల్పిస్తుంది. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది విభేదాలు సంఘర్షణలను ఎదుర్కోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది అనేది మనం ఇక్కడ ఒక వాదనగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. థియరీ కాన్సెప్ట్ కాబట్టి మన మెయిన్ పాయింట్స్ చెప్పుకుంటే చాలు, ఓకేనా. నెక్స్ట్ ప్రజాస్వామ్యం పౌరుల గౌరవాన్ని పెంచుతుంది. మనందరికీ తెలిసిందే ప్రజాస్వామ్యం రాజకీయ సమానత్వం అనే సూత్రంపై ఆధారపడి ఉంది. మనం ఇందాకనే చెప్పాము ఈ సూత్రము. ప్రజాస్వామ్యం అనేది రాజకీయ సమానత్వం అనేటువంటి సూత్రంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మరో వ్యంగ్య చిత్రం ఇచ్చాడు చూడండి. ఒక్కసారి మీరు ఈ వ్యంగ్య చిత్రాన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కెనడాలో 2004 పార్లమెంటరీ ఎన్నికలకు ముందు ప్రచురించబడింది. లిబరల్ పార్టీ మరోసారి గెలుస్తుందని వ్యంగ్య చిత్రకారులతో సహా అందరూ ఊహించారు. ఫలితాలు వచ్చినప్పుడు లిబరల్ పార్టీ ఓడిపోయింది. ఈ వ్యంగ్య చిత్రంలోని వాదన ప్రజాస్వామ్యానికి అనుకూలమా లేదా అంటే ఇక్కడ వ్యంగ్య చిత్రాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడనమాట. అంటే ఇక్కడ ఏంటి, ఓటర్లమైన మేము కోపంతో ఉన్నాము, ఇక దీనిని ఎంత మాత్రం సహించము. ఉదారవాదులు అహంకారంతో ఉన్నారు, ప్రభుత్వంపై వమ్ము చేశారు, వారు మా డబ్బును దొంగలించారు. జూన్ 22న కెనేడియన్లు ఏమి చేయగలరో దాన్ని చూపిస్తాం, తిరిగి వారిని అధికారంలోకి తేవడానికి మేము ఓటకు. అంటే ఇక్కడ ఓవరాల్గా కెనడాలో 2004లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆ వ్యంగ్య చిత్రాన్ని గీశారనమాట. ఏంటక్కడ పార్టీ గెలుస్తుంది, ఓకేనా, లిబరల్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అని అనుకుని కానీ ఆ పార్టీ ఓడిపోయింది అనేటువంటిది ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు చూడండి. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే వ్యంగ్య చిత్రాన్ని బేస్ చేసుకొని, ఇక్కడ వ్యంగ్య చిత్రాలు ఇచ్చాడు కదా, దీన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు.
ఐక్యత, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమానత్వం, పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వాణిజ్యం, ఇక్కడ ఏదో సంథింగ్ ఇచ్చాడు. దీని గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 50 సంవత్సరాల స్వతంత్ర వేడుకలపై వ్యాఖ్యానిస్తూ ఆర్కే లక్ష్మణ్ ఈ ప్రసిద్ధ వ్యంగ్య చిత్రాన్ని గీశారు. గోడ మీద ఎన్ని చిత్రాలు, ఓకేగా అవన్నీ మనకు అనవసరం, ఓకేనా. ఇక్కడ ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయేమనేది మనం ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటే చాలు. ఎస్జిటి స్టాండర్డ్లో చాలు, మనకు అంతకన్నా డెప్త్గా అయితే అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఒక్కసారి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఏ ఒక్కరు ఆకలితో పస్తులుండనప్పుడు మాత్రమే ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్లు. అంటే నిజమైన ప్రజాస్వామ్యం అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, అంటే ప్రజాస్వామ్యం అనే పదాన్ని ప్రస్తుతం ఉన్న ఏ ప్రభుత్వాన్ని వివరించడానికి కాకుండా అన్ని ప్రజాస్వామ్య దేశాలు లక్ష్యంలో పెట్టుకొని మార్పు చెందాలని కొన్ని ఆదర్శ ప్రమాణాలను వాడతాం. ఏంటి అంటే, ఏ ఒక్కరూ ఆకలితో పస్తులుండనప్పుడు మాత్రమే ఆ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్లు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు నిర్ణయం తీసుకోవడంలో సమాన పాత్ర పోషించగలగాలి. దీనికోసం మీకు కావాల్సింది కేవలం ఓటు హక్కు మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి సమాన సమాచార అందుబాటు, ప్రాథమిక విద్య, వనరులు సమాన అందుబాటు, అత్యంత నిబద్ధత అవసరము. అంటే ఇక్కడ మనము సరైనటువంటి ప్రజాస్వామ్యాన్ని అనేటువంటి బేస్ చేసుకొని అక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ బుక్లో కొన్ని బిట్స్ ఇచ్చాడు, మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 దేశాలను బేస్ చేసుకొని ఇచ్చాడు. ఆ 4 దేశాల్లో మనకు ప్రజాస్వామ్యం అనేటివి దేన్ని తెలియజేస్తుంది, అప్రజాస్వామ్యం దేన్ని తెలియజేస్తుంది, చెప్పలేము అని దేన్ని అంటాం అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, దేశం ఏ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, దేశం యొక్క అధికారిక మతాన్ని అంగీకరించని వ్యక్తులకు ఓటు హక్కు ఉండదు. ఇది మనకేమవుతుంది, అప్రజాస్వామ్యం అవుతుంది. గత 20 సంవత్సరాలుగా ఒకే పార్టీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తుంది. మనం అది ప్రజాస్వామ్యమా అప్రజాస్వామ్యం అనేది మనం ఇక్కడ చెప్పలేము. గత 3 ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోయింది, ప్రజాస్వామ్యంగా చెప్పొచ్చు, ఓకేనా. నెక్స్ట్, స్వతంత్ర ఎన్నికల సంఘం లేదు, ఇది కూడా మనం ఏం చెప్పొచ్చు, అప్రజాస్వామ్యంగా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతారంటే, అక్కడ ఈ క్రింది వాణిలో ప్రజాస్వామ్యానికి సంబంధించి సరైన వాక్యాన్ని గురించి తెలియచేయండి అని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ వాక్యము అప్రజాస్వామ్యాన్ని తెలియజేస్తుంది, సెకండ్ది చెప్పలేమని చెప్తున్నాము, థర్డ్ది ప్రజాస్వామ్యం తెలియజేస్తుంది, ఫోర్త్ వన్ అప్రజాస్వామ్యాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా అలాగే ఇచ్చాడు, ఒక్కసారి మీరే చేయగలగాలి. దేశం పి, ఆర్మీ చీఫ్ అనుమతి లేకుండా పార్లమెంట్ సైన్యం నిర్ణయం చట్టాన్ని చేయలేదు, అప్రజాస్వామ్యాన్ని తెలియజేస్తుంది. న్యాయ వ్యవస్థ అధికారులను తగ్గించే చట్టాన్ని పార్లమెంటు ఆమోదించదు, ప్రజాస్వామ్యాన్ని తెలియజేస్తుంది. దేశ నాయకులు దాని పొరుగు దేశం నుండి అనుమతి తీసుకోకుండా మరొక దేశంలో ఎటువంటి ఒప్పందంపై సంతకం చేయలేరు, అప్రజాస్వామ్యాన్ని తెలియజేస్తుంది. దేశం గురించిన ప్రతి ప్రధాన ఆర్థిక నిర్ణయాలను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అధికారులు తీసుకుంటారు, వీటిని మంత్రులు కూడా మార్చలేరు, ఇది అప్రజాస్వామ్యాన్ని. అంటే ఇక్కడ మనము ఇచ్చినటువంటి వాటిలో ప్రజాస్వామ్యాన్ని అనేటువంటి, అంటే ఇక్కడ పై సమాచారం ఆధారంగా మనము ఏ దేశాన్ని ఎలా వర్గీకరిస్తాము అనేది అబ్జర్వ్ చేస్తే, దేశం క్యూను మనము ప్రజాస్వామ్యంగా మనము వర్గీకరించవచ్చు అని చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ప్రజాస్వామ్యానికి అనుకూలమైన వాదన కాదు, అంటే ఇచ్చిన 4 ప్రజాస్వామ్యానికి అనుకూలమైనటువంటి వాదన కాదు అంట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా సమానంగా ఉంటారు, ప్రజాస్వామ్యానికి అనుకూలమైన వాదన. ప్రజాస్వామ్యాలు ఇతరుల కన్నా మెరుగైన పద్ధతిలో సంఘర్షణ పరిష్కరిస్తాయి, ఇది కూడా అనుకూలమైన వాదనే. ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజలకు మరింత జవాబుదారీగా ఉంటుంది, ఇది కూడా అనుకూలమైన వాదనే. ప్రజాస్వామ్యాలు ఇతరుల కన్నా ఎక్కువ సంపన్నమైనవి, దీన్ని మనం ఏం చెప్పొచ్చు, అనుకూలమైన వాదన కాదు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఒక్కసారి చూడండి. ప్రజాస్వామ్య దేశంలో కరువు వచ్చే అవకాశం తక్కువ ఉంది అని వాదించడానికి వీటిలో సరైన కారణము కానిది ఏంటి అని అడిగాడు. ఏం చెప్పొచ్చు, ప్రతిపక్ష పార్టీలు ఆకలి చావులపై దృష్టిని పెట్టేలా చేయగలవు, సో కాదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, ప్రజలు ఏ మతాన్నైనా విశ్వసించడానికి ఆచరించడానికి స్వేచ్ఛ కలిగి ఉంటారు. అంటే మనం ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ప్రజాస్వామ్య దేశంలో కరువు వచ్చే అవకాశం తక్కువ ఉంది అని వాదించడానికి వీటిలో సరైన కారణం కానిది ఏంటి అని అడిగాడు. మరి ఆప్షన్ 4 అనేది మనము సరైన కారణం కానిదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 6th వన్,
జిల్లాలో 40 గ్రామాలకు తాగునీరు అందించే ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఆ గ్రామస్తులు సమావేశమయ్యారు. వారి అవసరాన్ని తీర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి అనేక పద్ధతులను ఆలోచించారు. వీటిలో ఏది ప్రజాస్వామ్య పద్ధతి కాదు అని ఇచ్చాడు. అంటే ఇచ్చినటువంటి వాటిలో ఏది ప్రజాస్వామ్య పద్ధతి కాదు అని ఇచ్చాడు. మనకు క్లియర్గా అర్థమవుతుంది. నీరు తెచ్చుకోవడానికి ప్రభుత్వ అధికారులకు డబ్బులు చెల్లించడము. నీరు తెచ్చుకోవడానికి ప్రభుత్వ అధికారులకు డబ్బులు చెల్లించడము అనేది ప్రజాస్వామ్య పద్ధతి అయితే కాదు. ఇది మరి ఈ లెసన్ బేస్ చేసుకొని ఎస్జిటి స్టాండర్డ్లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్.